మీ పేరు? సుశాంత్. సుశాంత్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే. సో ఏ ఇయర్ చదువుతున్నారు ఇప్పుడు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఏ కోర్స్ తీసుకున్నారు? బీఈసీ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ. ఓకే. సో సైబర్ సెక్యూరిటీ న్యూ కోర్స్ కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఆ కోర్స్ ఎలా అనిపిస్తుంది? టఫ్‌గా ఉందా? లేకపోతే ఈజీగా ఉందా? అంటే టఫ్ అని చెప్పలేము, ఈజీ అని చెప్పలేము, నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో యూజువల్‌గా ఇది ఫస్ట్ టైమ్ హాస్టల్ ఎక్స్‌పీరియన్స్ హాస్టల్ చేయడం? ఎక్స్పీరియన్స్ ఫస్ట్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది? అంటే హోమ్‌లో చాలా కంఫర్ట్ జోన్స్ ఉంటాయి కదా! సో ఇక్కడికి రావడము, హాస్టల్ లైఫ్ లీడ్ చేయడము, ఆ కంఫర్ట్ అనేది ఇక్కడ కూడా ఉందా? మనకి హోమ్ ఫీల్ లాగానే ఇచ్చారా ఇక్కడ? అంటే వచ్చిన కొత్తలో కొద్దిగా హోమ్ సిక్ అనిపించింది. డెఫినెట్‌లీ. దాని తర్వాత వెళ్ళే కొద్ది ఇంకా ఫ్రెండ్స్ వైబ్ మొత్తం అది కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంది. సో యూ ఆర్ ఎంజాయింగ్ నౌ మొత్తం ఇక్కడ. సో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు మీతో? స్ట్రిక్ట్‌గా Faculty ఉంటారా ఏంటి? ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకే. సేఫ్టీ వైస్ ఎలా ఉంటది ఇక్కడ? ఏరియా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనుషులతో. సో ఫస్ట్ ఇయర్ అవును. కాబట్టి ఇప్పుడు అలవాటైపోయిందా నీకు అలవాటు. మంచిగా? ఓకే. ప్లేసెస్ చుట్టుపక్కల తిరగడానికి పర్మిషన్ ఇస్తుంటారా? లేకపోతే టైమింగ్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంటారా? అంటే పర్మిషన్స్ మార్నింగ్, ఈవినింగ్ అంటే మరీ లేట్ నైట్స్ కొద్దిగా డేంజర్. ఓకే. సో యూజువల్‌గా ఇప్పుడు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి? ఏంటి ఇక్కడ మీకు ఆపర్చునిటీస్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్, ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ అంతా ఎలా ఉంది? కంపెనీస్ వచ్చేవి వస్తూ ఉంటాయండి, టీసీఎస్, డెలాయిట్ ఎక్సెట్రా. కాకపోతే వాళ్ళు మనం నేర్చుకునే స్కిల్స్ బట్టి వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. డెఫినెట్లీ. సో యూనివర్సిటీ అయితే మీకు ఏదైతే కావాలో అదంతా ఇస్తుంది. మనం ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని వీ హ్యావ్ టు టేక్ ద ఆపర్చునిటీ అనమాట. ఓకే. వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.